ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో భద్రాచల రామాలయంపై ఉన్న సుదర్శన చక్ర మహిమ గురించి తెలుసుకుందాము. భద్రాచలము పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోని దేవాలయమందు సీత, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆత్మారాముని రూపంలో కొలువు తీరి ఉన్నాడు. ఇక భద్రాచలం కోవెల శిఖరము, దానిపై ఉన్న సుదర్శన పెర్మాల్, పైన ఉన్న సుదర్శన చక్రము ఎవరో మానవులు తయారు చేసినది కానే కాదు, అది దేవతా నిర్మితమైనది. శ్రీ రామదాసు దేవాలయం నిర్మించే సమయంలో తురుష్కులు రామదాసుని కారాగారంలో ఉంచారు. దీంతో ఆలయంలో చివరి భాగము ఈ సుదర్శన చక్ర స్థానం ఖాళీగా ఉండిపోయింది. రామదాసు కారాగారంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలశం అక్కడ ఉంచగా అది ప్రతి చిన్నపాటి గాలికి, వర్షానికి కింద పడిపోతూ అస్తమాను అపచారం జరిగేది. ఈ సంఘటనతో స్థానికులు కలత చెందారు. ఈ విషయం కారాగారంలో ఉన్న రామదాసు కూడా చెప్పారు. దీంతో రామదాసు కారాగారంలో అన్నపానాదులు ముట్టుకునే వారు కాదు. తదుపరి ఆయన కారాగారం నుండి బయటకు వచ్చాక ఆయన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. రామదాసు ఆ కాలంలో ఉన్న గొప్ప లోహ శిల్పులను, పనివారిని రప్పించి వారి చేత ఒక సుదర్శన చక్రాన్ని తయారు చేయించ ప్రయత్నించారు. అయితే వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ చక్రం సరిగ్గా తయారు కాకపోవడమో లేదా విరిగిపోవడం జరిగింది. సామాన్య మానవుల చేత సాధారణ లోహాలతో శ్రీరాముని దివ్యాయుధానికి సరిపోయే చక్రాన్ని తయారు చేయడం సాధ్యపడలేదు. చక్రం తయారు కాకపోవడంతో ఆలయ ప్రతిష్టాపన పూర్తి కావడం లేదని రామదాసు ఎంతో కలత చెందారు. రామదాసు కలత చెంది ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడు ఆయన కలలో ప్రత్యక్షమై, భక్త, సుదర్శన చక్రము మహిమాన్వితమైనది, దాన్ని సామాన్య మానవులు తయారు చేయలేరు. నా దివ్య సుదర్శన చక్రాన్ని నేను నీకు ఇస్తున్నాను, అది గోదావరి నదిలో ఉంది, దాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడు. రామదాసు ఆనందంతో మరుసటి రోజు గజ ఈతగాళ్లతో గోదావరిలో వెతికించిన చక్రం కనిపించలేదు. చివరకు స్వయంగా రామదాసు భక్తితో నదిలోకి దిగి రామచంద్రుని స్తుతించి గోదావరి మాతకు నమస్కరించి చేతులు పెట్టినప్పుడు ఆ సుదర్శన చక్రం ఎక్కడి నుండో తేలుతూ వచ్చి ఆయన చేతిలో ఆగిందంట. భద్రాచల ఆలయాన్ని భక్త రామదాసు 17వ శతాబ్దంలో సుమారు క్రీస్తు శకము 1672 ప్రాంతంలో నిర్మించారు. ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాన గోపురంపై సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించిన సంవత్సరం నుంచి నేటికి 352 ఏండ్లుగా భక్తులకు దివ్య దర్శనమిస్తూ ఆలయానికి ప్రత్యేక శోభను, మహిమను తీసుకువస్తుందని భావిస్తారు.